सृष्टि के आदि काल में सृष्टि के आदि काल में था एक प्यारा सा देश, नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। सृष्टि के आदि काल में था एक प्यारा सा देश, नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। ओ नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। ओ सृष्टि के आदि काल में। ఓం శాంతి 18/8/2022 సాకారవాణి. మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక సర్జనులు మరియు ప్రొఫెసర్స్. మీరు హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరిచి అనేక మంది కళ్యాణం చేయాలి. ప్రశ్న: బాబా కూడా ధర్మస్థాపన చేస్తారు మరియు ఇతర ధర్మస్థాపకులు కూడా ధర్మస్థాపన చేస్తారు, కానీ రెండిటిలో ఉన్న తేడా ఏమిటి? బాబా కూడా ధర్మస్థాపన చేస్తున్నారు, ఇతర ధర్మస్థులు కూడా ధర్మస్థాపన చేస్తున్నారు, కానీ ఈ రెండిటికి తేడా ఏంటి అని అడుగుతున్నారు బాబా. జవాబు: బాబా ధర్మస్థాపన చేసి తిరిగి వెళ్ళిపోతారు, కానీ మిగిలిన ధర్మస్థాపకులు తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుని వెళ్తారు. బాబా తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోరు. బాబా కూడా తన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటే వారి చేత కూడా పురుషార్థం చేయించేవారు ఇంకొకరు కావాలి. అంటే బాబా కంటే ఉన్నతమైన వాళ్ళు ఇంకొకరు కావాలి. శివ్ బాబా చెప్తున్నారు, నాకు రాజ్యం అవసరం లేదు, నేను పిల్లల ఫస్ట్ క్లాస్ అయిన ప్రాలబ్ధాన్ని తయారు చేస్తాను అని చెప్తారు. అందుకనే బాబాని నిష్కామ సేవాధారి అంటున్నారు. పాట: ఓ రాత్రి ప్రయాణం చేసే బాటసారి అలసిపోకు, గమ్యానికి ఇంకెంతో దూరం లేదు అని. ఓం శాంతి. ఈ పాట పిల్లలు తయారు చేసినట్లే ఉంది. దీని భావం, ఈ పాట అర్థాన్ని ఇంకెవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు ఘోర అంధకారం పూర్తవుతుందని పిల్లలకు తెలుసు. నెమ్మది నెమ్మదిగా అంధకారం వ్యాపిస్తూ వచ్చింది. ఈ సమయంలో దీనిని ఘోర అంధకారము అంటారు. ఇప్పుడు మీరు ప్రకాశంలోకి వెళ్ళడానికి లేక శాంతిధామానికి అంటే పుట్టింటికి వెళ్ళడానికి యాత్రికులుగా అయ్యారు. అది పావనమైన అత్తవారిల్లు. ఇది సత్యుగం. ఇది పతితమైనటువంటి అత్తవారిల్లు కలియుగం. ప్రజాపితలో ఏ ప్రియమైన వారైతే కూర్చున్నారో వారిని మీరు తండ్రి అంటారు. వారు మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి తమ ఇంటికి తీసుకువెళ్తారు. వారు తండ్రియే, వీరు తండ్రియే. ఒకరు నిరాకారుడు, ఇంకొకరు సాకారి. బేహద్దు తండ్రి తప్ప ఇంకెవరు పిల్లలు అని అనలేరు. బాబాయే అలా అంటారు. ఎందుకంటే పిల్లలను తన వెంట ఇంటికి తీసుకుని వెళ్ళాలి. పవిత్రంగా తయారు చేసే జ్ఞానాన్ని ఇచ్చారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. బాబాను స్మృతి చేయాలి మరియు మొత్తం సృష్టి చక్రం అంతటినీ స్మృతి చేయాలి. ఈ జ్ఞానం ద్వారా మీరు సదా ధనవంతులు అవుతారు. మాకు ఏదైనా సేవ ఉంటే చెప్పండి అని కొందరు అడుగుతారు. 3 అడుగుల భూమిని ఇచ్చి అందులో ఆత్మిక కాలేజ్ మరియు యూనివర్సిటీని తెరవండి. ఇదే మీరిచ్చే సేవ అంటారు. అప్పుడు వారిపై భారమేమీ పడదు. ఇందులో అడగవలసిన అవసరం ఏమీ లేదు. బాబా సలహాని ఇస్తారు. మీ దగ్గర ధనం ఉన్నట్లయితే ఆత్మిక హాస్పిటల్ తెరవండి.
డబ్బు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవచ్చు. ఇక ముందు ముందు చాలా హాస్పిటల్స్ తెరవబడడం మీరు చూస్తారు. మీకు ఆత్మిక సర్జన్ అన్న పేరు వ్రాయబడి ఉంటుంది. ఆత్మిక సర్జన్ మరియు ప్రొఫెసర్. ఆత్మిక కాలేజ్, హాస్పిటల్ తెరవడంలో ఏ ఖర్చు లేదు. పురుషులు లేక స్త్రీలు ఇద్దరూ ఆత్మిక సర్జన్ లేక ప్రొఫెసర్స్గా అవ్వగలరు. ఇంతకు ముందు స్త్రీలు ప్రొఫెసర్స్ అయ్యేవారు కాదు. వ్యవహార కార్యం పురుషుల చేతిలో ఉండేది. ఈ రోజుల్లో మాతలు కూడా జాబ్ చేస్తున్నారు కదా, ప్రొఫెసర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. కావున ఇప్పుడు మీరు కూడా ఈ ఆత్మిక సేవను చేస్తున్నారు. జ్ఞాన అభిరుచి ఉండాలి. అప్పుడు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. మీ ఇంటి బయట బోర్డు పెట్టాలి. పెద్ద హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ కూడా ఉంటాయి. పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసిన పేషెంట్ను గమనిస్తే మేము మిమ్మల్ని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తాము అని వారికి చెప్పాలి. అక్కడ పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు. చిన్న సర్జన్స్ పెద్ద సర్జన్స్ వద్దకు వెళ్ళమని సలహా ఇస్తారు కదా. తమ ఫీజు తీసుకుంటారు. ఆ తర్వాత ఈ రోగిని పెద్ద సర్జన్ వద్దకు తీసుకువెళ్ళాలని భావించి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్ళండి అని సలహా ఇస్తారు. అందుకే ఇటువంటి సెంటర్స్ తెరిచి బోర్డు పెట్టాలి. అప్పుడు మానవులు ఆశ్చర్యపోతారు కదా. ఇది సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. భగవంతుడైన తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. ఇటువంటి తండ్రి లభించినప్పుడు మరి మనం వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? మనస వాచ కర్మణ ఈ భారతదేశానికి సుఖాన్ని ఇవ్వాలి. మనస వాచ కర్మణ కూడా ఆత్మీయంగా ఉండాలి. మనస అనగా స్మృతి, వాచాలో 2 పదాలు వినిపించడం జరుగుతుంది. ఏమిటి ఆ 2 పదాలు చెప్పండి? మన్మనాభవ మరియు మజ్జాజీభవ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇవి 2 మాటలు కదా. వారసత్వాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా పోగొట్టుకున్నారు? ఇది ఈ సృష్టి చక్రంలో రహస్యం. వృద్ధులకు కూడా అభిరుచి ఉండాలి. మాకు నేర్పించండి అని అడగాలి. వృద్ధులు కూడా జ్ఞానాన్ని వివరించి చెప్పవచ్చు. వీటిని విద్వాంసులు మొదలైన వారెవ్వరూ వివరించి చెప్పలేరు. అందుకనే పేరు ప్రసిద్ధి చేస్తారు. చిత్రాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు పురుషార్థం చెయ్యరు. నేను బాబాకు చెందినవాననే కదా అలా భావించడం కాదు. మేమున్నదే బాబా పిల్లలు అలా అనుకుంటే కుదరదు. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలకు తండ్రి పరమాత్మ. ఇది ఒక క్షణంలో అర్థం చేసుకునే విషయం. కానీ వారి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది, ఆయన ఎప్పుడు వస్తారు అన్నది అర్థం చేసుకోవాలి. బాబా సంగమ యుగంలోనే వస్తారు. సత్యయుగంలో మీరు ఇన్ని జన్మలు తీసుకున్నారు, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నారు, ఈ విధంగా 84 జన్మలు పూర్తి చేశారు అని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతుంది. సత్యుగంలో ఇతర ధర్మాలు ఏవీ ఉండవు. ఇది ఎంతో సహజమైన విషయం. ఇతరులకు అర్థం చేయించడంలో ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరికైనా జ్ఞానం చెప్తూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. ఆరోగ్యంగా అయిపోతారు. సంతోషం వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. వృద్ధులకు ఇవి చాలా సహజం. వారు ఈ ప్రపంచపు అనుభవజ్ఞులు కూడా. ఎవరికైనా ఈ విషయాలు కూర్చుని వివరిస్తే వారు అద్భుతం చేసి చూపిస్తారు. కేవలం బాబాను స్మృతి చేయాలి మరియు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. జన్మ తీసుకోగానే నోటితో అమ్మ నాన్న అనడం మొదలు పెడతారు. పుట్టగానే మమ్మ బాబా అంటారు. కానీ మీ ఇంద్రియాలు పెద్దవే కదా. కావున మీరు అర్థం చేసుకుని ఇతరులకు వివరించాలి.
వృద్ధ మాతలకు మేము బాబా పేరు ప్రఖ్యాతి చేయాలని, ఎంతో మధురంగా అవ్వాలని ఎంతో అభిరుచి ఉండాలి. మోహము మమకారం తొలగిపోవాలి. ఎటు తిరిగి మరణించవలసిందే. ఇంకా 3-4 రోజులు బ్రతకడానికి ఉంది. మరి మనం ఆ ఒక్కరితోటే బుద్ధి యోగాన్ని ఎందుకు జోడించకూడదు? ఎంత సమయం దొరికినా బాబా స్మృతిలో ఉండాలి. మరియు అన్ని వైపుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. 60 సంవత్సరాలు అయిపోతే వానప్రస్థాన్ని తీసుకుంటారు. వారు బాగా అర్థం చేయించగలరు. జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల కళ్యాణం చేయాలి. మంచి మంచి ఇళ్లకు వెళ్ళి, అంటే మంచి మంచి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇటువంటి పురుషార్థాన్ని చేసి ఇంటింటికి జ్ఞానం చెప్తే పేరు ఎంతో ప్రసిద్ధమవుతుంది. పురుషార్థం చేసి నేర్చుకోవాలి. సర్వీస్ ఎలా చేయాలి, జ్ఞానం ఎలా వివరించి చెప్పాలి, బాబా పిల్లలుగా ఎలా తయారు చేయాలి, ఆ అభిరుచి ఉండాలి అంటున్నారు బాబా. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. కలియుగం ఇప్పుడు పూర్తి కానున్నది. అందరి మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. కలియుగం చివరిలోనే బాబా వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. శ్రీకృష్ణుడు తండ్రి అని అన్నారు. శ్రీకృష్ణుణ్ణి చిన్నపిల్లవాడు అంటారు, అంతేకాని తండ్రి అని ఎవరు పిలవరు. శ్రీకృష్ణునికి సత్యుగి రాజ్యం ఎలా లభించింది? తప్పకుండా తన గత జన్మలో అటువంటి కర్మలు చేసి ఉంటాడు. వీరు పురుషార్థం ద్వారానే ఈ పదవి పొందారని మీరు వివరించాలి. కలియుగంలో పురుషార్థం చేశారు, సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందారు. అక్కడ పురుషార్థం చేయించేవారు ఎవరూ ఉండరు. అంటే మీరు ఇలా నడుచుకోండి, పని చేయండి, పని చేయొద్దు, అలా ఎవరు చెప్పే అవసరం ఉండదు. సహజంగానే అందరూ ఉన్నతమైన నడవడికతో ఉంటారు దేవతలు. సత్య త్రేతాయుగాలలో ఉన్నతోన్నతమైన ప్రాలబ్ధం లభించింది అంటే తప్పకుండా ఉన్నతోన్నతమైన తండ్రి లభించారు. వారే గోల్డెన్ సిల్వర్ ఏజ్కి అధిపతులుగా తయారు చేశారు. ఇంకెవరు అలా తయారు చేయలేరు. తప్పకుండా తండ్రియే లభిస్తారు. లక్ష్మీనారాయణులు కాదు, బ్రహ్మ లేక శంకరులు లభించారని కూడా కాదు, స్వయం భగవంతుడు లభించారు. ఆయన నిరాకారుడు. ఇటువంటి పురుషార్థం చేయించేవారు భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కాదు. మానవ నుండి దేవతలుగా తయారు చేయడం, పద్ధతుల నుండి పావనంగా అయ్యే పురుషార్థం చేయించడం, ఇలాంటి కర్తవ్యం భగవంతుడు తప్ప ఇంకెవరూ చేయలేరు. భగవాన్ వాచ, నేను మీ ఫస్ట్ క్లాస్ అయిన ప్రాలబ్ధాన్ని తయారు చేస్తాను. ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. స్థాపన ఇక్కడే చేయవలసి ఉంటుంది. చేయించేవారు ఒక బాబాయే. మిగిలిన వారు ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారు ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. ధర్మస్థాపన చేసేవారు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుని వెళ్తారు. భగవంతుడు తన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోరు కదా. ప్రాలబ్ధం తయారు చేసుకుంటే మళ్ళీ ఆయనతో కూడా పురుషార్థం చేయించేవారు ఇంకొకరు కావాలి. నాతో ఎవరు పురుషార్థం చేయిస్తారని శివబాబా అంటారు. నా పాత్రయే అలా ఉంది. నేను రాజ్యం చెయ్యను. ఇది డ్రామా రచింపబడి ఉంది. బాబా చెప్తున్నారు, నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని వివరిస్తాను. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అయిపోతుంది. భక్తి క్రిందకు దిగే కళ. ఇప్పుడు మీరు ఉన్నతి కళల్లోకి వస్తున్నారు. జ్ఞానం ద్వారా ఉన్నతిలోకి వెళ్తారు. మీ పైకెక్కే కళ వల్ల అందరూ ప్రాప్తి పొందుతారు. అంటే మీరు ముందుకు వెళ్తే మీ వెనకాల ప్రపంచంలో అందరికీ లాభం వస్తుంది. అందరూ ముక్తి, జీవన్ముక్తిని పొందుతారు. ఆ తర్వాత చివరిలో 16 కళల నుండి దిగుతూ దిగుతూ ఏ కళలు లేనివారిగా అయిపోతారు. గ్రహణం పడుతుంది కదా, గ్రహణం కొంచెం కొంచెంగా పడుతుంది. అలాగే ఇది బేహద్దు విషయం.
ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవుతారు. మళ్ళీ త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి, కాస్త నల్లగా అయిపోతారు. అందుకనే సత్యుగి రాజ్యం కొరకు పురుషార్థం చేయాలి. తక్కువ ప్రాప్తి ఎందుకు తీసుకోవాలి? కానీ 16 కళల సంపూర్ణంగా అవ్వడానికి అందరూ పరీక్షను పాస్ కాలేరు. పిల్లలు పురుషార్థం చేయాలి మరియు చేయించాలి. ఈ చిత్రాల ద్వారా చాలా మంచి సేవ జరుగుతుంది. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈశ్వరుడు స్వర్గాన్ని రచిస్తారు. మరి మనం నరకంలో ఎందుకు పడి ఉన్నామని చెప్పండి. ఈ పాత ప్రపంచం నరకం కదా, ఇందులో అంతా దుఃఖం ఉంది. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచం సత్యుగం రావాలి. పిల్లలు నిశ్చయబుద్ధిగా ఉన్నారు. ఇక్కడ అంధశ్రద్ధ అనే విషయం ఏదీ లేదు. అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అన్ని విషయాలు ఎలా ఉన్నాము, ఎలా అవ్వాలి అంతా స్పష్టంగా ఉంది. గుడ్డి నమ్మకం ఏముంది చదువులో? ఏ కాలేజ్లోనూ అంధశ్రద్ధ అనే విషయాలు ఏమి ఉండవు. ఏమి చదువుకుంటున్నాము, చదువుకుని ఏమవ్వాలి, లక్ష్యం ఎదురుగా ఉంటుంది. ఈ కాలేజెస్ మొదలైన వాటిలో ఈ జన్మలోనే చదువుతారు. మళ్ళీ ఈ జన్మలోనే ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఇక్కడ ఈ చదువు ప్రాలబ్ధం వినాశనం తర్వాత జన్మలో పొందుతారు. ఇక్కడ ఇప్పుడు చదువుకుంటున్నారు. ఈ చదువుకి ప్రాప్తి జన్మ జన్మలకి వస్తుంది. దేవతలు కలియుగంలోకి ఎలా వస్తారు? పిల్లలు ఎవరికైనా జ్ఞానాన్ని వివరించడం చాలా సహజం. చాలా మంచి చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. వృక్షం కూడా చాలా బాగుంది. క్రిస్టియన్స్ కూడా వృక్షాన్ని నమ్ముతారు, కల్పవృక్షం. తమ జాతీయ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందరికీ తమ తమ పాత్రలు ఉన్నాయి. భక్తి కూడా అర్ధకల్పం జరుగుతుంది. భక్తిలో యజ్ఞాలు, తపస్సు, తీర్థయాత్రలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాబా అంటారు, నేను వాటి ద్వారా ఎవరికీ లభించను. ఎప్పుడు మీ భక్తి పూర్తి అవుతుందో అప్పుడు భగవంతుడు వస్తారు. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి వృక్షంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమీ వ్రాయకుండా కేవలం చిత్రాలు ఉన్న వాటిపై కూడా వివరించి చెప్పవచ్చు. చిత్రాలపై ధ్యాస పెట్టాలి. వీటిలో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది. శరీరాన్ని అద్దెకి తీసుకున్నంత మాత్రాన దానిని తమ ఆస్తిగా అయితే భావించరు కదా. బాబా అంటున్నారు, నేను కిరాయిదారుడికి మాత్రమే శివబాబా, బ్రహ్మబాబా శరీరాన్ని అద్దెకి తీసుకున్నారు. అద్దెకి తీసుకున్నంత మాత్రాన ఈ శరీరం నాదే అని అనుకోరు కదా. ఏమనుకుంటారు? నేను ఈ శరీరంలో అద్దెకున్నాను, నేను కిరాయిదారుణ్ణి అనుకుంటారు. ఈ బ్రహ్మ కూడా కూర్చుని ఉన్నాడు, అతడిని కూడా కూర్చోపెట్టవలసి ఉంటుంది. ఇంటిలో యజమాని ఉంటారు, కిరాయిదారులు ఉంటారు. బాబా ఈయనలో అన్ని సమయాలలోనూ ఉండరు. ఈయనను అంటే బ్రహ్మ బాబాను హుస్సేన్ రథము అంటారు. క్రీస్తు ఎదిగిన తర్వాత ధర్మస్థాపక ఆత్మ అతడిలో ప్రవేశించి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తాడు. బాల్యంలో శరీరం వేరొకరిదిగా ఉండేది. బాల్యంలో అతడు అవతారం కాదు. నానక్లో కూడా ఆ తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మస్థాపన చేయవలసిన ఆత్మ ప్రవేశించి సిక్కు ధర్మస్థాపన చేస్తుంది. ఈ విషయాలు వారు అర్థం చేసుకోరు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. పవిత్ర ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేస్తుంది. శ్రీకృష్ణుడు సత్యుగి మొదటి యువరాజు. ఆయనను ద్వాపరయుగానికి ఎందుకు తీసుకువెళ్లారు? సత్యుగులో లక్ష్మీనారాయణ రాజ్యాన్ని చూపించారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు అవుతారని, వారే విశ్వాధిపతులు అవుతారని మీకు తెలుసు. వారి రాజధాని స్థాపన ఎలా జరిగింది అన్నది ఎవరి బుద్ధిలోనూ లేదు. బాబా ఒకేసారి అవతరిస్తారని మీకు తెలుసు. బాబా వచ్చి పద్ధతులను పావనంగా తయారు చేస్తారు. కృష్ణ జయంతి రోజు కూడా నిరూపించాలి. ఆయన జ్ఞానం ఇవ్వలేదు. ఎవరైతే అతనిని అలా తయారు చేశారో
ముందు వారి జయంతినే జరుపుకోవాలి కదా. శ్రీకృష్ణుడిని అలా తయారు చేసింది ఎవరు? వాళ్ళ జయంతి అంటే శివ జయంతి జరుపుకోవాలి. శివ జయంతి రోజు మానవులు వ్రతాలు అవి చేస్తారు, అభిషేకాలు చేస్తారు, రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇక్కడ ఉన్నదే రాత్రి, రాత్రి ఒకటే రాత్రి, మొత్తం ఎప్పుడూ రాత్రి, అజ్ఞానం అనే చీకటి. ఇక్కడ ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు పవిత్రత వ్రతాన్ని చేపట్టాలి. వ్రతాన్ని ధారణ చేయడం ద్వారానే పవిత్ర రాజధానికి అధిపతులు అవుతారు. శ్రీకృష్ణుడు తెల్లగా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా అయిపోయాడు. కృష్ణ జయంతి అంటే జన్మాష్టమి వస్తుంది కదా, అప్పుడు ఇలాంటి విషయాలు వివరించాలి. చక్రం ఎలా తిరుగుతుందో చెప్పాలి. పిల్లలైన మీరు లేచి నిలబడాలి, అంటే ధైర్యంగా ముందుకు రావాలి. శివశక్తులు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఈ విషయము ఎవరికీ తెలియదు. బాబా గుప్తంగా ఉన్నారు, అలాగే జ్ఞానం కూడా గుప్తంగా ఉంది, మరియు శివశక్తులు కూడా గుప్తమే. మీరు చిత్రాలను తీసుకుని ఎవరింటికైనా వెళ్ళొచ్చు. మీరు సెంటర్కి రావట్లేదు, అందుకే మేము మీ ఇంటికి వచ్చాము. మీకు సుఖం పొందే దారి చూపించడానికి చెప్తాము అని చెప్పండి. అప్పుడు వారు మీరు శుభచింతకులని అర్థం చేసుకుంటారు. ఇక్కడ శ్రవణానందం అనే విషయం లేదు. ఊరికే వింటే ఆనందం వస్తుంది అనేది ఏముంది? తప్పకుండా మేము మా జీవితాన్ని వృధా చేసుకున్నాము, అసలు జీవితం అంటే వీళ్ళదే అని చివరిలో మానవులు అర్థం చేసుకుంటారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ పాయింట్స్. నష్టోమోహులుగా అయి ఒక్క బాబా పైనే మీ బుద్ధి యోగాన్ని ఉంచాలి. ఆత్మాభిమానిగా అయి ఈ శిక్షణను ధారణ చేయాలి మరియు చేయించాలి. సెకండ్ పాయింట్, మనస వాచ కర్మణ భారతదేశానికి సుఖాన్ని ఇవ్వాలి. మీ నోటి ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానం 2 మాటలైన వినిపించి వారి కళ్యాణం చేయాలి. శుభ చింతకులుగా అయి అందరికీ శాంతిధామము మరియు సుఖధామము యొక్క దారి చూపించాలి. వరదానం. నిశ్చింత చక్రవర్తిని అన్న స్థితిలో ఉంటూ వాతావరణంపై తమ ప్రభావాన్ని చూపే మాస్టర్ రచయిత భవ. బాబాకు ఇంత పెద్ద పరివారం ఉన్నా కానీ నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. అన్ని తెలిసి అన్నిటినీ చూస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు. అలా బాబాను ఫాలో చేయండి. వాతావరణంపై మీ ప్రభావాన్ని చూపించండి. వాతావరణం యొక్క ప్రభావం మీపై పడకూడదు, ఎందుకంటే వాతావరణానికి అంటే ప్రకృతి మీ యొక్క రచన. మీరు మాస్టర్ రచయితలు. రచన పైన రచయిత ప్రభావం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా కానీ నేను విజయీ ఆత్మను అని గుర్తుంచుకోండి. దీని ద్వారా సదా నిశ్చింతగా ఉంటారు, అలజడి చెందరు. అంటే మన సంకల్పం ఎలా ఉంటే మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. బాబా ఎలా చెప్తారో అలాంటి స్వమాన్లో ఉంటే నెమ్మదిగా జీవితం ఆ విధంగా అయిపోతుంది. కానీ రోజు సంకల్పం చేస్తూ అభ్యాసం చేయాలి. ఏం చెప్తున్నారు ఈరోజు వరదాను? నేను నిశ్చింత చక్రవర్తిని అనే స్థితిలో ఉండండి. ఎందుకంటే చేయించేవాడు బాబా. ఆ స్మృతి ఉంటే దేనికి అలజడి చెందరు. స్లోగన్. ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేసుకుంటే నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తుగా ఉంటారు. ఓం శాంతి.
कहानी बड़ी ही सुंदर एक कहानी बड़ी ही सुंदर एक मैं तुमको सुनाता हूँ। एक देश के आदि मध्य अंत का राज बताता हूँ, राज बताता हूँ तुम्हें मैं राज बताता हूँ। सृष्टि के आदि काल में सृष्टि के आदि काल में था एक प्यारा सा देश, नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। सृष्टि के आदि काल में था एक प्यारा सा देश, नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। ओ नाम था आर्यव्रत उसका, था हर कोई वहाँ विशेष। ओ सृष्टि के आदि काल में सभी गुणों से संपन्न थे, कोई नहीं वह शोर था। सभी गुणों से संपन्न थे, कोई नहीं वह शोर था। तन मन धन और जन का सुख उस देश में चारों ओर था। तन मन धन और जन का सुख उस देश में चारों ओर था। संस्कार सभी के श्रेष्ठ थे, संस्कार सभी के श्रेष्ठ थे। और देवी थी संस्कृति, उनके पावन प्रकंपनों से पावन थी प्रकृति। उनके पावन प्रकंपनों से पावन थी प्रकृति। हो सृष्टि के आदि काल में थे मर्यादा पुरुषोत्तम सब, थी सब में वहाँ मर्यादा। थे मर्यादा पुरुषोत्तम सब, थी सब में वहाँ मर्यादा। इच्छाओं से परे थे सब, भरपूर थे इतने ज्यादा। इच्छाओं से परे थे सब, भरपूर थे इतने ज्यादा। उस देश के वासी देश को अपने, उस देश के वासी देश को अपने माता कह के बुलाते थे। रग रग में बसा था देश प्रेम, वो देश को इतना चाहते थे। रग रग में बसा था देश प्रेम, वो देश को इतना चाहते थे। सृष्टि के आदि काल में भाषा थी हिंदुस्तान की। मीठी और सम्मान भरी भाषा थी हिंदुस्तान की। बीता वो समय अब आई घड़ी उस देश के इम्तिहान की। बीता वो समय अब आई घड़ी उस देश के इम्तिहान की। उसकी भव्यता पर अब, उसकी भव्यता
भव्यता पर अब थे होने लगे प्रहार। फिर भी छोड़े नहीं थे उसने वो देवी संस्कार। फिर भी छोड़े नहीं थे उसने वो देवी संस्कार। करता गया वो सहन सभी को, इतना था बलवान, क्योंकि रोम रोम में उसके बसता था भगवान। सत्य अहिंसा के बल पर, सत्य अहिंसा के बल पर उसने आजादी पाई। सलाम देश के वीरों को जो ऐसी घड़ियां लाए। सलाम देश के वीरों को जो ऐसी घड़ियां लाई। सृष्टि के आदि काल में वो देश कोई जमीन नहीं ना चीजें आलीशान। वो देश तो है हम देशवासी जो करते कर्म महान, जो करते कर्म महान, जो करते कर्म महान। है देशवासियों देखो जरा, देशवासियों देखो जरा, हम पूरी तरह आजाद हैं। भारत की पावन संस्कृति क्या आज भी हमको याद है। मेरे भारत की पावन संस्कृति आज भी हमको याद है। सृष्टि के आदि काल में हम करे प्रतिज्ञा मिलकर, खोई संस्कृति लाएंगे। सोने की चिड़िया विश्व गुरु फिर से भारत को बनाएंगे। करे प्रतिज्ञा मिलकर हम खोई संस्कृति लाएंगे। सोने की चिड़िया विश्व गुरु फिर से भारत को बनाएंगे। जो श्रेष्ठ नहीं उन संस्कारों का करेंगे हम बलिदान। स्वर्णिम भारत होगा फिर से अपना देश महान। स्वर्णिम भारत होगा फिर से अपना देश महान। संस्कार परिवर्तन से ही, संस्कार परिवर्तन से ही ये बदलेगा संसार। वसुधैव कुटुंबकम का सपना आओ करें साकार। वसुधैव कुटुंबकम का सपना आओ करें साकार। भारत ही नहीं हम विश्व के, भारत ही नहीं हम विश्व के कोने कोने को निखारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे।